ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు సాధనాల గురించి బాబా చెప్తున్నారు. మాస్టర్ రచయితగా అయ్యి స్థాపన కార్యంలో సూక్ష్మశక్తి ద్వారా నిమిత్తంగా అయ్యి స్థూల సాధనాలను కార్యంలోకి తీసుకురండి. లేకపోతే స్థూల సాధనాల యొక్క విస్తారంలో సూక్ష్మశక్తి గుప్తం అయిపోతుంది. ఏ విధంగానైనా వృక్షం యొక్క విస్తారంలో బీజం దాగిపోతుందో అదేవిధంగా స్థూల సాధనాల యొక్క విస్తారం ద్వారా సూక్ష్మశక్తి యొక్క శాతము తక్కువైపోతుంది. ఈ స్థూల సాధనాల యొక్క విస్తారం ద్వారా అన్నమాట. పూర్వీకులైన మీ యొక్క అలౌకిక సూక్ష్మశక్తి పూర్వీకుల ద్వారా ఏదో విశేష శక్తి ఉత్పన్నం అవుతుంది దీని ద్వారా అందరూ అనుభూతి చేసుకోవాలి. స్థూల సాధనాలు ఈ ప్రపంచంలోనే ఉంటాయి. బాబ్దాదా యొక్క సూక్ష్మవతనంలో లేదా మూలవతనంలో ఏ సాధనాలు అవసరం ఉండదు. సేవార్థము ధ్వనిలోనికి రావడానికి ఎన్ని సాధనాలు ఉపయోగిస్తున్నారు. కానీ ధ్వనికి అతీతమైన స్థితిలయ్యే అభ్యాసం ఉన్నవారు సెకనులో వీటన్నిటి నుండి అతీతం అయిపోతారు. వర్తమాన వాయుమండలం ప్రమాణంగా మనసులో హృదయంలో వైరాగ్య వృత్తిని ప్రత్యక్షం చేయండి. బాబ్దాద్ ప్రతి పిల్లవాడికి కుటుంబంలో ఉంటున్నా, సేవా కేంద్రంలో ఉంటున్నా, ఎక్కడ ఉంటున్నా కానీ ప్రతి ఒక్కరికి స్థూల సాధనాలు ఇచ్చారు. తినడానికి త్రాగడానికి సాధనాలు లేకుండా ఏ పిల్లవాడు లేడు. బేహద్ వైరాగ్య వృత్తిలో ఉంటూ అన్ని సాధనాలు కావాలి. ఇవి అందరి దగ్గర ఉన్నాయి. ఒకవేళ ఎవరి దగ్గరైనా లేకపోతే అది వారి సోమరతనము మరియు నిర్లక్ష్యము. బాబ్దాదాకు తెలుసు డ్రామానుసారము అందరి దగ్గర సాధనాలు ఉన్నాయి అని. అవసరమైన సాధనాలు నడుస్తూనే ఉన్నాయి. కానీ అక్కడక్కడ అవసరం కంటే ఎక్కువ సాధనాలు ఉన్నాయి. అందువలన ఈరోజు విశేషంగా అండర్లైన్ చేయిస్తున్నారు. సాధనాల ప్రయోగం యొక్క అనుభవం ఇప్పుడు చాలా చేసుకున్నారు అని. ఏది చేసుకున్నారో అది మంచిదే. ఇప్పుడు సాధనను పెంచండి అంటే బేహద్ వైరాగ్య వృత్తిలోకి రండి. బ్రహ్మబాబాను చూశారు కదా, అంతిమ గడియ వరకు పిల్లలకు చాలా సాధనలు ఇచ్చారు. కానీ స్వయం సాధనాల యొక్క ప్రయోగానికి దూరంగా ఉండేవారు. సాధనాలు ఉంటూ కూడా దూరంగా ఉండటం దీనిని వైరాగ్యము అంటారు. ఏ సాధనాలు లేకుండా మాకు వైరాగ్యం ఉంది, మేము వైరాగ్యులము అంటే ఎలా అవుతుంది? అది వేరే విషయం కదా అని బాబా అంటున్నారు. అచ్చా. ఓం శాంతి.